హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. తెలుగు సినిమా స్వర్ణయుగం అని చెప్పుకునే రోజుల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ముక్కామల కృష్ణమూర్తి గారు. అసలు పేరు కంటే ఇంటి పేరుతోనే ముక్కామల గారు చాలా పాపులర్ అయ్యారు. కోపంతో ఊగిపోతూ కనిపించే విశ్వామిత్రుడి పాత్ర చేయాలంటే అది ఆయనకే సాధ్యం. నిజానికి హీరోగా సినీ రంగంలో ప్రవేశించి ఆ తరువాత విలన్ గా మారాల్సి వచ్చింది. అలాగే పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి వేషం మొదటగా ముక్కామల గారు చేయాల్సింది, కానీ అది మిస్ అయింది. అలాగే ఎంతో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటికీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను చవి చూడాల్సి వచ్చింది. చివరకు చనిపోయినప్పుడు ఆయన శవాన్ని తరలించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇలా ముక్కామల గారి జీవితంలో ఎన్నో మలుపులు. ఎంతో టాలెంట్ ఉన్న ముక్కామల గారు హీరోగా రాణించలేకపోవటానికి కారణాలు, అసలు న్యాయవాదిగా ఉన్న ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఆయన వ్యక్తిగత జీవితంలో ఉన్న ఇబ్బందులు, ఆయన సంపాదించినంత ఏమైపోయింది, చివరి దశలో ఎన్టీఆర్ గారు చేసిన సాయం ఏంటి, చివరకు షూటింగ్ లోనే నటిస్తూనే చనిపోయినప్పుడు ఏం జరిగింది వంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రాల్లో దుర్యోధనుడిగా, జగదేక వీరుని కథ చిత్రంలో మహారాజుగా, సత్య హరిశ్చంద్రలో విశ్వామిత్రుడిగా నటించి అలరించిన ముక్కామల గారు సుబ్బారావు, సీతారామమ్మ దంపతులకు పల్నాడులోని గురజాలలో 1919 ఫిబ్రవరి 28న జన్మించారు. 6 సంతానంలో రెండవ వారు ముక్కామల కృష్ణమూర్తి గారు. ఈయన అన్నయ్య అమరేశ్వరరావు, తమ్ముడు నరసింహారావు. ఇద్దరు శ్రీమతి లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. గుంటూరులోని ఏసీ కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్న రోజుల నుండి ముక్కామల గారికి నాటకాల మీద ఆసక్తి పెరిగింది. చదువులో కూడా ఫస్ట్ ఉండేవారాయన. అలాగే టెన్నిస్ ప్లేయర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు కాలేజ్ లో. ఈయనకు షేక్స్పియర్ నాటకాలంటే బాగా ఆసక్తి ఉండేది. వాటిలో నటిస్తూ ఉండేవారు. స్వయంగా భక్త కబీర్ వంటి నాటకాలను రచించి వాటిలో నటిస్తూ ప్రదర్శించేవారు. నాటకాల మీద ఉన్న ఇష్టంతో ఆయనే సొంతంగా నవజ్యోతి సమితి అనే నాటక సంస్థను ఏర్పరిచి అప్పటికి నాటకాల్లో నటిస్తూ ఉన్న ఎన్టీఆర్, జగ్గయ్య వంటి వారిని ఆ సంస్థలో చేర్చుకొని అనేక నాటకాలు వేసేవారు. ముక్కామల గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారు నటించేవారు. ఆ నాటకాలు ఇద్దరికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అలా ఎన్టీఆర్ గారితో ఏర్పడిన పరిచయం మంచి స్నేహంగా మారింది. ఆ స్నేహం వల్లనే చివరి రోజుల్లో కష్టాల్లో ఉన్న ముక్కామల గారికి ఎన్టీఆర్ ఎంతో అండగా నిలిచారు. ఆ విషయాలు వీడియో చివరిలో చెప్పుకుందాం. ఎన్టీఆర్ గారితో కలిసి నాటకాల్లో నటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ గారితో ఓసారి నీ గాత్రంలో బేస్ రావాలి అంటే ఓ పని చేయాలరా అబ్బాయి అంటూ మొదటిసారి ఎన్టీఆర్ గారికి తన డబ్బులతో చుట్టకొని తాగించారట ముక్కామల గారు. అందుకే అప్పటి నుంచి అన్నగారు ముక్కామల గారిని ధూమపాన గురువు గారు అని సరదాగా పిలిచేవారు. అలా నాటకాలు వేస్తూనే డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత లా చదువుకుందా అనుకున్నారు. లా చదువుకుంటూ కూడా నాటకాలు రచిస్తూ ప్రదర్శించేవారు. ఆ రోజుల్లో నాటకాల్లో బాగా ఆసక్తి కనబరిచే వారికి సినీ రంగంలో ఉన్న పెద్దల ప్రోత్సాహం లభించేది. సి పుల్లయ్య, అద్దంకి శ్రీరామ్మూర్తి, సంగీత దర్శకుడు బిఎన్ఆర్ ప్రోత్సాహంతో పి పుల్లయ్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు ముక్కామల. ఆ సమయంలో అంటే 1948లో పి పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన మాయా మశ్చింద్ర సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే ఆ సినిమాలోనే గోరఖ్నాథ్ అనే పాత్రలో మొదటిసారిగా వెండితెర మీద కనిపించారు ముక్కామల. ఆ తరువాత కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పుల్లయ్య గారు దగ్గర కొన్ని సినిమాలకు పనిచేశారు. ఆ రోజుల్లో సినిమా నిర్మాణం కొంత లేట్ కావడంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పెద్దగా డబ్బులొచ్చేవి కాదు. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అదే సమయంలో అంటే 4 సంవత్సరాల తరువాత 1949లో ప్రముఖ నటి భానుమతి గారు తన భర్తతో కలిసి లైలా మజ్ను అనే సినిమాని నిర్మించారు. అందులో భానుమతి గారికి తండ్రిగా నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా తర్వాత నటుడిగానే కొనసాగాలి అనుకున్నారు ముక్కామల. ఆ తరువాత స్వప్న సుందరి సినిమాలో ఆయన వేసిన మాంత్రికుడు పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఆ తరువాత 1951లో హెచ్ఎం రెడ్డి గారు తీసిన నిర్దోషి సినిమాలో హీరోగా నటించారు. కానీ ఆయన బాడీ లాంగ్వేజ్,
హీరోగా కంటే కూడా విలన్ గానే బాగుంటుందని ఆ తరువాత చాలా మంది విలన్ వేషాలే ఎక్కువగా ఇచ్చారు. దాంతో జానపద చిత్రాల్లో విలన్ గా ముక్కామల గారు ఉండాల్సిందే అనే అంతగా పేరు తెచ్చుకున్నారు ఆ రోజుల్లో. నిజానికి పాతాళ భైరవిలో నేపాలీ మాంత్రికుడు వేషం మొదట ముక్కామల గారినే వరించింది. అయితే విధి నిర్ణయం వేరుగా ఉంటుంది కదా. చివరి క్షణంలో ఆయనకు ఆ వేషం మిస్ అయింది. దానికి కారణం 3 ఏళ్లు అగ్రిమెంట్ చేయాలని చెప్పారట పాతాళ భైరవి దర్శక నిర్మాతలు. కానీ అప్పటికి బయట సినిమాల్లో ఆయన బిజీగా ఉన్న కారణంగా ముక్కామల గారు ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఆ తరువాత రంగారావు గారిని తీసుకున్నారు. ఆ పాత్ర రంగారావు గారి నట జీవితాన్నే మలుపు తిప్పింది. నిజంగా ఆ వేషం ముక్కామల గారు వేసుంటే ఆయన సినీ జీవితం మరోలా ఉండేది. మీరేమంటారు ఫ్రెండ్స్? కమెంట్స్ లో చెప్పండి. ఆ వేషం ఆయన వేయలేనందుకు ఆయన కంటే ఎన్టీఆర్ గారే ఎక్కువ బాధపడ్డారట. ఆ తరువాత విలన్ గా, సహాయ నటుడిగా అనేక సినిమాల్లో నటించారు. అయితే అంత బిజీగా ఉన్న ముక్కామల గారు చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోక తప్పలేదు. దానికి ఆయన స్వయంకృత అపరాధమే కారణమని చెప్పొచ్చు. ఆ వివరాలు తెలుసుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముక్కామల గారు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే ఆయనకు దర్శకత్వం చేయాలి అనే ఆలోచన వచ్చింది. దాంతో ఆయనే సొంతంగా నిర్మిస్తూ 1952లో మరదలు పెళ్లి అనే సినిమాను తీశారు. తెలుగులో తొలి డిటెక్టివ్ మూవీ ఇదే కావటం విశేషం. ఆ తరువాత హరినాథ్ గారు హీరోగా ఋషిశృంగ అనే సినిమాని తీశారు. కథాపరంగా 2 మంచి సినిమాలైనప్పటికీ ఆర్థికంగా పెద్దగా ఆడలేదు. దాంతో బోలెడంత లాస్ వచ్చింది. ఎంత లాస్ అంటే మద్రాసులో వాణిమహల్ కి ఎదురుగా ఉన్న పెద్ద ఇల్లు కూడా అమ్ముకునే స్థితికి ఆ సినిమాలు తీసుకొచ్చాయి. దాంతో ఆ ఇల్లు అమ్మేసుకుని సినిమా నిర్మాణం, దర్శకత్వం జోలికి పోలేదిక. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత కొత్త తరం రావడంతో ముక్కామల గారికి అవకాశాలు కూడా తగ్గడం మొదలయ్యాయి. ఆయనకు అనేక ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ గారే ఆయన్ను ఆదుకున్నారు. ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే మద్రాసులో ముక్కామల గారు ఇల్లు కట్టుకోవటానికి ఎన్టీఆర్ గారు సాయం కూడా చేశారు. పైగా ముక్కామల గారిలోని కళాకారుణ్ణి సమర్థవంతంగా ఉపయోగించుకుంది కూడా ఒక్క ఎన్టీఆర్ గారు మాత్రమే. ఎన్టీఆర్ గారి సొంత సినిమాల్లో ముక్కామల గారికి చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇచ్చి ఆయన్ని ఆదుకున్నారు. అలాగే బాపు గారు కూడా ముత్యాల ముగ్గు వంటి సినిమాల్లో మంచి పాత్రలు ముక్కామల గారికి ఇచ్చేవారు. ముక్కామల గారి భార్య పేరు భారతి. ఆమె 1976లోనే మరణించారు. ముక్కామల గారికి 4 పిల్లలు. చివరగా ఆయన నటించిన సినిమా ఎన్టీఆర్ గారి జస్టిస్ చౌదరి. నటిస్తూనే చనిపోవాలి అనుకున్న ముక్కామల గారు జస్టిస్ చౌదరి సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చి 1982వ సంవత్సరంలో జనవరి 13న చనిపోయారు. తన భౌతిక కాయాన్ని సొంత ఊరు గుంటూరుకు తరలించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఆ సమయంలోనే కె రాఘవేంద్రరావు గారు ముందుకొచ్చి ఆయన మృతదేహాన్ని గుంటూరుకు పంపే ఏర్పాటు చేశారు. 3 దశాబ్దాల పాటు సినీ రంగంలో అజాతశత్రువుగా సుదీర్ఘ ప్రయాణం చేసిన ముక్కామల గారు 200 సినిమాలకు పైగా నటించారు. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇది ఫ్రెండ్స్ ప్రముఖ నటుడు ముక్కామల గారి గురించి సంబంధించిన వివరాలు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మా వీడియో నచ్చినట్లయితే గనక మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.